అధ్యక్ష, ఇది హాకర్స్ విషయంలో గతంలో కూడా హైకోర్టు మోతీలాల్ నాయక్ జడ్జిమెంట్ ఒకటి ఉండేది. ఇప్పుడు చాలామంది అన్లైసెన్స్డ్ హాకర్స్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళని తీసే ముందు వాళ్ళని రీహాబిలిటేట్ చేసి వాళ్ళని చేయాల్సినటువంటి ఒక తప్పుడు వాళ్ళని వెకేట్ చేయాలనేటువంటి ఆర్డర్ కూడా ఉంది. తర్వాత సుల్తాన్ బయార్లో గతంలో బుక్స్ అమ్మేవాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి కూడా అది ఆ కేసు నేనే అర్వ్ చేశాను హైకోర్టు ముందు. అప్పుడు అది కూడా అట్నే రీహాబిలిటేషన్ జరిగింది. అదే అయింది సార్. ఇప్పుడు చాలామంది అన్లైసెన్స్డ్ హాకర్స్ ఉన్నారు. దే ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు హెరాస్మెంట్ బై పోలీస్ అండ్ అదర్స్. అది సో వాళ్ళని రీహాబిలిటేట్ చేసినంత వరకు వాళ్ళని పోలీసుని కూడా కొంచెం హెరాస్మెంట్ చేయకుండా వాళ్ళని ట్రాఫిక్ ఇబ్బంది అయితే వాళ్ళకి ఏదైనా పక్కనే అడ్జస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఒక తరఫు నుంచి మంచివారికి సూచన. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు యాదవ్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు చాలా ముఖ్యమైన విషయం లేవనెత్తారు అధ్యక్ష. ఎందుకంటే నిజంగా లక్షలాది మందికి సంబంధించిన జీవనోపాధికి సంబంధించిన అంశం అధ్యక్ష ఇది. కాబట్టి ఆ స్ట్రీట్ వెండర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ప్రభుత్వం ప్రస్తుతం సర్వే ఏదైతే చేస్తూ ఉందో చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కేవలం హైదరాబాద్లోనే కాదు, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా మా ఆలోచన విధానం ఏంటంటే అధ్యక్ష, 3 రకాల జోన్స్ ప్రతి పట్టణంలో పెట్టాలని. ఒక రెడ్ జోను, ఒక యాంబర్ జోన్, ఒక గ్రీన్ జోన్. అంటే ఒకటేమో కంప్లీట్గా నో వెండింగ్ జోన్, ఒకటేమో సెమీ వెండింగ్ జోన్, ఒకటేమో ప్యూర్లీ వెండింగ్ జోన్. ఈ రకంగా జోన్స్ వారీగా ఏర్పాటు చేసి వీరందరిని కూడా, ఎందుకంటే ఒకవైపు పాదచారుల హక్కులు, పెడెస్ట్రియన్ రైట్స్ పట్ల కూడా కొంత మరి కోర్టులో కూడా గతంలో తీర్పులు ఉన్నాయి అధ్యక్ష. పెడెస్ట్రియన్కి రైట్స్ ఉండాలి. ఇంకోవైపు ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ ఒక మాట కూడా వాస్తవం అధ్యక్ష. కానీ ఆ ఫుట్పాత్ల మీద ఉన్నది చాలా వరకు పేదవారు, ఈ హాకర్సే ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సిన అంశం కాబట్టి ప్రభుత్వం చాలా ఆలోచనతోనే ముందుకు పోతా ఉంది. ఉదాహరణకి వరంగల్ పట్టణంలో ఇప్పటికే కొన్ని హాకర్ జోన్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. అదే రకంగా సుల్తాన్ బజార్ లాంటి ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా ఎల్ఎన్టీ మెట్రో హెచ్ఎంఆర్ ఏదైతే ఉన్నదో వారితో కూడా మాట్లాడి అక్కడ హాకర్ జోన్లు కూడా చాలా మంచి స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్స్తో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. హైదరాబాద్లోనే కాదు అధ్యక్ష, మిగతా అన్ని మున్సిపాలిటీల్లో కూడా అదే స్థాయిలో మంచి పద్ధతుల్లో గ్రీన్ జోన్లలో మంచి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దాంతోపాటు ఈ హాకర్స్ కూడా స్టాండర్డైజ్ డిజైన్స్ ఇవ్వాలని, అంటే వారు ఏవైతే తోపుడు బలు కానీ ఇంకోటి కానీ పెట్టుకుంటారో వాటికి కూడా ఏమైనా స్టాండర్డైజ్ డిజైన్ చేయాలన్న ఆలోచన, తద్వారా నగరానికి కూడా ఒక మంచి లుక్ వచ్చే విధంగా చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు యాదవ్ రెడ్డి గారు లేవనెత్తిన ముఖ్యమైన ప్రశ్న అధ్యక్ష. నేను కూడా స్వయంగా ఉప్పల్లో ఒక తై బజార్ పోయడం జరిగింది అధ్యక్ష. నేను కూడా వెళ్ళినప్పుడు అక్కడ కలుసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న మహిళలు, వారితో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పింది, లైసెన్స్ ఒకరి పేరు మీద ఉంది అధ్యక్ష, కానీ చేస్తున్న వ్యాపారం ఇంకోటి చేస్తూ ఉన్నారు. ఇంకోటి, ఏ జోన్లో అయితే మనం అవకాశం ఇచ్చామో, ఏ ప్రాంతంలో అయితే కూర్చోమని చెప్పామో అక్కడ కూర్చోవడం లేదు. సో కొన్ని సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఈ మధ్య దళారులు, బెనామీలు, డబ్బులు వసూలు చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ గమనంలో పెట్టుకునే ఈ చిన్న స్థాయిలో, కింది స్థాయిలో ఎవరైతే హాకర్స్ ఉన్నారో అధ్యక్ష, వారికి ఇబ్బంది లేకుండా అదే రకంగా పాదచారుల హక్కులకు కూడా ఇబ్బంది లేకుండా ఒక మంచి పాలసీని తీసుకొని వస్తాం అధ్యక్ష. ఈ ప్రయత్నం అయితే ఈ సమావేశాలు, శాసన మండలి, శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లును కూడా తీసుకురావాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. తుది దశలో ఉంది, తీసుకొద్దామన్న ఆలోచనలో ఉన్నాం. ఆ సందర్భంగా గౌరవ సభ్యులు ఇంకా నిర్దిష్టమైన సూచనలు ఏమైనా ఇస్తే బిల్లులో కూడా అవసరమైతే ఆ సూచనలు కూడా తీసుకొని పొందుపరుస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ సార్.